సార్ లోపలికి రావచ్చా? రండి సత్య, రండి. ఈ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడం లీగల్లీ మిస్టేక్. ఈరోజు కాలేజీ లీవ్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్, ఇంత రిస్క్ తీసుకుని ఇవి నాకు ఇచ్చినందుకు. మీ హెల్ప్ లేకుండా నేను డెఫినెట్గా నార్మల్ లైఫ్లోకి వెళ్ళలేను. నేను బ్యాంక్లో వర్క్ చేసే ఒక సాధారణమైన మనిషిని సార్. అలాంటి వ్యక్తి జీవితంలో ఇలాంటి విషయాలు జరిగితే ఏం చేయగలను సార్? ఏం చేయాలో తెలియక ఒక అతను దేనివైన స్థితిలో చనిపోయాడు. వినోద్. అతనిలాగే నేను సూసైడ్ చేసుకునేవాడిని. మా అమ్మ లేకపోయి ఉంటే నేను ఎప్పుడూ చనిపోయేవాడిని. కానీ కేవలం ప్రాణాలతో ఉండి ఏం యూజ్ సార్? నేను ఎన్ని రోజులను భయంగా బతకాలి? అలా భయపడకుండా బతకాలంటే ఆ రోజు నైట్ నా ఫ్లాట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను. నేను ఫస్ట్ టైం కళ్యాణ్ని చూసినప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఫైల్ కారులో దొరికినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీయే హంతకుడు ఎవరు అనేది నేను వెతికేలా చేసింది. అతను తీసిన ఫోటోలు నేను చూసేలా చేసింది. ఆ ఫోటోలు చూసినప్పుడే నాకు హత్య చేసిన వాడు ఎవరనేది 100% కన్ఫర్మ్ అయింది. కానీ నాకు మాత్రమే కన్ఫర్మ్ అయితే సరిపోదు కదా. ఫుల్ ఎవిడెన్స్తో నేను అతన్ని పట్టుకోవాలనే ఫాదర్కి యాక్సిడెంట్ అయిన ఆ స్పాట్కి వెళ్ళాను. హంతకుడు ఎవరనేది ఎవిడెన్స్తో 100% కన్ఫర్మ్ అయిన తర్వాతే అతనికి కళ్యాణ్తో కాల్ చేయించాను. అక్కడే నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం జరిగింది. నాకు అంతా తెలుసని అతనికి తెలుసు. తెలిసిన తర్వాత వాడు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తాడు అనుకున్నాను. కానీ వాడు నన్ను హత్య చేయించి ఎవిడెన్స్ మాయం చేయాలని మనిషిని పంపించాడు. అలా వాడు చేసిన తప్పే నాకు చాలా పెద్ద హెల్ప్ అయింది. తన మనిషిని పంపించకపోయి ఉంటే అక్కడ ఆ ఫోను, అందులో ఉన్న ఎవిడెన్స్ నాకు దొరికేవే కాదు కదా. వాడు ఎవరు అనేది చూస్తారా సార్? నీకు దొరికిన తర్వాత నేను నిన్నెలా వదులుతాను? ఏంటి సార్ మీరు పెద్ద డాక్టరు, బాగా తెలివైన వారు అనుకున్నాను.
ఆ ఫోన్ నుంచి ఎవిడెన్స్ ఎలా బయటికి తీయగలను? డ్రైనేజ్లో నానిపోయింది కదా. నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టారు చూసారా, ఇదే నా ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ నీ దగ్గర ఉండాలంటే నువ్వుండాలి కదా. తార దగ్గర ఎవిడెన్స్ ఉంది, పోయింది. ఇండియాలో ఉన్న టాప్ 10 ఫోరెన్సిక్ సర్జన్స్లో తెలుగు స్టేట్స్లో ఎవరున్నారో తెలుసా? ఈకపోయడానికి ఫోరెన్సిక్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదురా. ఈ ఫైల్ కోసమే కదా తారని చంపేశా. తార దగ్గర సోఫియాకి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, నీకు తెలుసు కదా. సోఫియా చనిపోవడానికి ముందు జరిగిన డీటెయిల్స్ అన్నీ కూడా తన బాడీ మీద ఉన్నాయి. నెక్ మీద, థై మీద, నెయిల్ ఇంప్రెషన్స్, బైట్ ఇంప్రెషన్స్. మీరు పోలీసుకి ఇచ్చిన రిపోర్ట్స్ లో ఇన్ని డీటెయిల్స్ లేవు కదా సార్. మీరే కదా సోఫియాని పోస్ట్ మార్టం చేశారు. మీ వాళ్లతో పోస్ట్ మార్టం చేయించినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది సూసైడ్ కాదు మర్డర్ అని. బ్రూటల్ గా రేప్ చేసి పైనుంచి కిందకి తోసేసి తను సూసైడ్ చేసుకుందని ఫ్రేమ్ క్రియేట్ చేశారు. అందుకే కష్టపడి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఇది. మీరది ఎవరి కోసం చేశారో ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది. మా ఫ్రెండ్ సోఫియాకి న్యాయం జరిగి తీరాలి. వెంటనే మీరిచ్చిన రిపోర్ట్స్ చేంజ్ చేసి ఈ రిపోర్ట్స్ పోలీసుల చేతులకి ఇవ్వాలి. లేదంటే రేపు స్టూడెంట్స్ అందరి చేతిలోనే ఈ కాపీ ఉంటుంది. స్టూడెంట్స్ దగ్గర మాత్రమే కాదు సార్, ప్రెస్, మీడియా అందరి దగ్గర ఉంటుంది. అటు వెళ్ళి చూడరా. కానీ ఏదో విధంగా నువ్వు పంపించిన మనుషుల నుంచి తార తప్పించుకుంది. ఎక్కడికి వెళ్ళినా చివరికి ఫాదర్ దగ్గరికి వెళ్తుందని నీకు తెలుసు. ఫాదర్ ఫోన్ యూజ్ చేసి తార నా ఫ్లాట్లో ఉందని కనిపెట్టా. నీ ఎవిడెన్సెస్ దొరకకుండా ఉండడం కోసం సర్వర్ రూమ్ తగలబెట్టి ఆ రోజు నైట్ నువ్వు నా ఫ్లాట్కి వచ్చావు. ఫాదర్ ఎక్కడ? లిఫ్ట్ పనిచేయడం లేదు. ఫాదర్ కిందున్నారు. ఇక్కడెవరున్నారు? ఇంట్లో ఉండే ఆయన. ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు. నీ దగ్గర నువ్వు తీసుకురా, ఆయనకిద్దాం. వెళ్ళు. నీకు నిజం చెప్పంటావా? నిన్ను కాపాడడానికి ఫాదర్ ఇక్కడికి రాలేడు. నీ ఫాదర్ని పైకి పంపించేశానే. అంతా రికార్డ్ చేస్తున్నావా? ఎక్కడే ఆ ఫైల్? చెప్తావా లేక సోఫియా వెళ్ళిన చోటుకే నువ్వు వెళ్తావా? చివర్లో తార బాడీని నా పక్కన పెట్టి ఫొటోస్ కూడా తీసావు కదా.
కానీ ఆ డిఎస్పీ ఎప్పుడైతే కేసు టేకప్ చేశాడో నాలో భయం స్టార్ట్ అయింది. ఆ డిఎస్పీని ఎవరు మనీతో కొనలేరు. తారా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా నెక్స్ట్ నువ్వు తనని చంపేసి ఉండేవాడు కదా. ఎందుకంటే తారా కూడా సోఫియాలాగా ఒక ఆర్ఫన్, అనాథాశ్రమం నుంచి మెరిట్లో సీట్ సంపాదించుకుని చదువుకుంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. వాళ్ళకి ఏదైనా జరిగితే ఏంటి అని అడగడానికి ఎవరూ లేరు. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఎలా ఒక నార్మల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ధైర్యంగా 2 హత్యలు చేసి ఇలా నార్మల్గా ఎలా ఉన్నాడా అని ఆ తర్వాతే తెలిసింది. ఇదే నీకు ఫస్ట్ రేప్ కాదు, 2 హత్యలు కూడా నీకు కొత్త కాదని. అన్నీ కరెక్ట్గా మ్యాచ్ చేశాను కదా. నువ్వు డీన్గా ఈ కాలేజ్కి వచ్చిన 3 సంవత్సరాల్లోనే 6 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని ర్యాండమ్గా యాక్సిడెంట్స్లో సస్పిషియస్గా చనిపోయారు. కానీ అవేవి సూసైడ్సో యాక్సిడెంట్సో కాదు, హత్యలు. ఎందుకంటే 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఏం జరిగింది అని అడగడానికి ఎవరూ లేని అనాథలు, ఆర్ఫనేజ్లో చదువుకుని మెరిట్లో సీట్ సంపాదించిన పేదవాళ్ళు. ఆ అమాయకుల్ని చంపేసి గొడవలన్నీ తగ్గిపోయాక 4-5 నెలల తర్వాత కోట్ల రూపాయల అమౌంట్ ఇచ్చి ఆ సీట్ని తీసుకోవడానికి రెడీగా ఉన్న కోటీశ్వరుల పిల్లలకి ఆ సీట్లు అమ్ముకున్నారు. అంతేగా, ర్యాంకు లిస్టుల్లోనే లేని వాళ్ళకి సీట్లు అమ్ముకోవడమే మీ బిజినెస్. ఎంత పెద్ద క్రైమ్ రా ఇది. ఒక నార్మల్ మెడికల్ కాలేజ్ డీన్ చిన్న ఊరు నుంచి ఒంటరిగా ఇదంతా ఎలా చేస్తున్నాడని చూస్తే ఇది ఈ కాలేజ్లో మాత్రమే కాదు, మన తెలుగు స్టేట్స్లోనే కాదు, ఇండియా మొత్తంలో ఎన్నో కాలేజీల్లో జరుగుతుంది. నీలాంటి డీన్స్తో పాటు మోసం చేసే డాక్టర్లు, లోకల్ పొలిటీషియన్లు, ప్రభుత్వ అధికారులు, పెద్ద పెద్ద తలకాయలతో కూడిన పెద్ద నెట్వర్క్ ఇది. నేనెవరు సార్? ఐఎమ్ నోబడీ. ఇంత పెద్ద క్రైమ్ కనిపెట్టానని బయటకు వెళ్ళి చెప్తే నన్ను ప్రాణాలతో వదిలేస్తారా? మీలాంటి వాళ్ళ చేతిలో చస్తాను. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో హత్యలు చేసి ఏది బయటపడకుండా రహస్యంగా దాచేసిన మీ ముందు నేను ఏమాత్రం. నన్ను వదిలేయండి, ఇది మన మధ్య ఉంటుంది. కాదు కూడదని నన్ను ఏదైనా చేయాలని చూసినా, నన్ను చంపాలని ట్రై చేసినా డబ్బుకు లొంగని ఎంతోమంది నిజాయితీ ఆఫీసర్లు ఇంకా ఉన్నారు. వాళ్ళకి రీచ్ అవని ఎన్నో విషయాలు నేరుగా రీచ్ అవుతాయి. నేను ఎంత కామన్ మ్యాన్నే అయినా కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఇన్ని హత్యలు చేసిన ఒకడు ఏమీ తెలియనట్టు నా ఎదురుగా కూర్చొని ఉన్నాడే, వాడిని ఊరికి వదిలిపోలేను కదా. ఇండియాలోనే బెస్ట్ డాక్టర్, టాప్ 10లో ఒకరు. వీళ్ళు మీ స్టూడెంట్స్, మిమ్మల్ని వాళ్ళకే వదిలేస్తున్నా. నేను వస్తాను సార్. ఇది సోఫియా కోసం.